దేశంలో ప్రధాన గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు ఒకటి. ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డే కీలకమైపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, విద్యార్థుల అడ్మిషన్లు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రైతు భరోసా లాంటి వాటికి ఆధార్ తప్పనిసరి. దేశ ప్రజలకు ఎంతో కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది ఆధార్. అయితే ఆధార్ కార్డులకు సంబంధించి పలు కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిపోర్టుల ఆధార్ కార్డులకు సంబంధించి ఆశ్చర్యకర విషయాలు బయటపడుతున్నాయి. మిలియన్ల కొద్దీ జనాభా మరణించినా వారి ఆధార్ కార్డులు ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. ఆధార్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి కేవలం 1.05 కోట్ల కార్డు నెంబర్లు మాత్రమే డియాక్టివేట్ చేసినట్లు సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఇప్పటి వరకు 16 ఏళ్లలో కోట్ల మంది చనిపోయినా నిలిపివేసిన కార్డు నెంబర్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 142.39 కోట్ల ఆధార్ కార్డు హోల్డర్లు ఉన్నారు. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశ జనాభా 146.39 కోట్లుగా ఉంది. దేశంలో 2007 నుండి 2019 వరకు సగటున ప్రతి ఏటా 83.5 లక్షల మంది మరణించారని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ద్వారా వెల్లడైంది. గత కొన్నేళ్లలో కోట్ల మంది మరణించిన ఉడాయ్ డియాక్టివేట్ చేసిన కార్డు నెంబర్ల సంఖ్య తక్కువగానే కనిపిస్తుంది. మరణించిన వారిలో దాదాపు 10% మంది ఆధార్ కార్డుల్ని డియాక్టివేట్ చేసింది ఉడాయ్. ఇదే విషయంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడికి ఉడాయ్ సమాధానం ఇచ్చింది. మరణించిన వారి ఆధార్ డియాక్టివేట్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుందని ఉడాయ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మరణ ధృవీకరణ పత్రాలు, మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్నామని ఉడాయ్ వెల్లడించింది. మరణాల ఆధారంగా ప్రతి ఏటా జరిగిన ఆధార్ నెంబర్ల డియాక్టివేట్ గురించి సరైన సమాచారం తమ వద్ద లేదని స్పష్టం చేసింది. అలాగే మరణించిన వారి ఆధార్ కార్డుల సంఖ్య గురించి తమ వద్ద ఎటువంటి ప్రత్యేక డేటా లేదని ఉడాయ్ వెల్లడించింది. దాదాపు 16 ఏళ్ల క్రితం అంటే 2009లో ఆధార్ ప్రోగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశంలో 142.39 కోట్ల మంది ఆధార్ కార్డులు పొందారు. దేశంలో ఇదొక ప్రధాన గుర్తింపు పత్రంగా ఉంది. అయితే మృతుల ఆధార్ నెంబర్లు డియాక్టివేట్ సంఖ్య తక్కువ ఉండడం పలు సందేహాలకు తావిస్తుంది. మరణించిన వారి ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేయకపోవడం, అలాగే మృతుల ఆధార్ యాక్టివేట్లో ఉండటం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాక్టివ్గా ఉన్న ఆధార్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఈ ఐడి లింక్ ఉన్న ఇతర సర్వీసులపైన ప్రభావం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీలను నివారించేందుకు సివిల్ డెత్ రిజిస్టర్లు, ఆధార్ డేటాబేస్ నిర్వహణలో సమన్వయం ఉండాలని, ఇది తక్షణ అవసరమని నిపుణులు హెచ్చరించారు. 10 ఏళ్ల క్రితం ఆధార్ కార్డులను పొందిన వారి వాటిని అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ నుంచి వినియోగదారుల ఫోన్లకు మెసేజ్లు రావడంతో పాటు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆధార్ 10 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యే విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. అందుకే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులకు సంబంధించిన అస్తవ్యస్త డేటా, విశ్వసనీయత అప్డేట్పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. మరణించిన వారి ఆధార్ కార్డులు యాక్టివ్గా ఉంటే అవి దుర్వినియోగమయ్యే ప్రమాదమూ ఉంది. మోసగాళ్లు యాక్టివ్ ఆధార్ నెంబర్లను ఉపయోగించి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, రుణాలు పొందడానికి, ఇతర గుర్తింపు ఆధారిత సేవలను పొందడానికి అవకాశం చాలా ఎక్కువే అని చెప్పాలి. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును డియాక్టివేట్ చేయడానికి ప్రస్తుతం ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. మరణించిన వ్యక్తులకు చెందిన కుటుంబ సభ్యులు స్వయంగా ఉడాయ్కు లేదా సంబంధిత అధికారులకు మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించి ఆధార్ను డియాక్టివేట్ చేయమని అభ్యర్థిస్తే తప్ప ఆధార్ డియాక్టివేట్ కాదు. చాలా మందికి ఈ ప్రక్రియ గురించి అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఉడాయ్ భారత రిజిస్టర్ జనరల్తో కలిసి మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయబడినప్పుడు ఆధార్ను డియాక్టివేట్ చేసే యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉంది. ఇందుకు సంబంధించిన వారి ఆధార్ నెంబర్ను డియాక్టివేట్ చేసేందుకు కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం. ఆధార్ 2.0లో భాగంగా డేటాబేస్లో ఆటోమేటిక్ అప్డేట్ను అనుమతించే సిస్టమ్ను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. దీనిలో భాగంగా మరణాల రిజిస్ట్రేషన్తో ఆధార్ డియాక్టివేషన్ ప్రక్రియను అనుసంధానించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం మరణించిన వారి ఆధార్ నెంబర్ను పూర్తిగా రద్దు చేయలేకపోయినా వారి బయోమెట్రిక్ డేటాను లాక్ చేయవచ్చు. దీనివల్ల వారి వేలిముద్రలు లేదా ఐరిస్ స్కానింగ్లను ఉపయోగించి ఎవరూ మోసాలకు పాల్పడకుండా అరికట్టవచ్చు. వ్యక్తి మరణించిన వారి ఆధార్ కార్డులు యాక్టివేట్లో ఉండటంపై వచ్చిన రిపోర్ట్ ఆధార్ వ్యవస్థలోని ప్రధాన లోపాన్ని ఎత్తి చూపుతుంది. వీటిని గురించి భవిష్యత్తులో దుర్వినియోగం కాకుండా ఆధార్ డేటా కాపాడాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది.